సంపూర్ణ ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా జన్ వెల్నెస్ తన ప్రయాణాన్ని ప్రారంభించిందని సినీ నటులు కిషోర్ దాస్, వినోద్లు అన్నారు. కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 5లోని జన్ హాస్పిటల్లో నూతన జన్ వెల్నెస్ కేంద్రాన్ని ప్రారంభించారు. జన్ వెల్నెస్ కేంద్రం ఏర్పాటు చేయడం వెనుక హాస్పిటల్ ఎండీ దేవసేన పట్టుదల, టీం కృషి ఎంతో ఉందన్నారు. నాణ్యమైన వైద్య సేవలు, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పర్సనలైజ్డ్ వెల్నెస్ పరిష్కారాలను అందిస్తామని జన్ వెల్నెస్ నిర్వాహకులు తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య స్పృహను పెంచి సంతోషకరమైన జీవనశైలి పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. హౌసింగ్ బోర్డులో రోడ్ నెంబర్ 5లో ఉన్నటువంటి జన్ హాస్పిటల్లో డాక్టర్ చాణక్య గారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్, మన హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డాక్టర్ అన్నమాట. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు వెల్నెస్ క్లినిక్, వెల్నెస్ మనిషికి జబ్బుకు దానికి సంబంధించిన న్యూట్రిషన్ కి సంబంధించిన అడ్వైజెస్, తర్వాత దాని టిప్స్, తర్వాత న్యూట్రిషన్ ఎటువంటి కరెక్ట్ డైట్ తీసుకోవాలనే దాని మీద చక్కటి అవగాహన కల్పించారు అందరికీ. ఇటువంటి కార్యక్రమం వలన ఈ కూకట్పల్లి వాసులకు, తర్వాత హైదరాబాద్ వాసులకు ఎంతో యూజ్ అవుతుందని, జబ్బుతో పాటు ఆహారము, న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే అటువంటి విషయాన్ని చక్కగా అవగాహన కల్పించారు అందరికీ. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈ మెడిసిన్స్ లేని ఆరోగ్యాన్ని అందరినీ చక్కటి లైఫ్ స్టైల్ ఎలా అనుభవించాలి, చక్కటి వెల్త్ గా ఎలా ఉండాలి అనే దాని మీద న్యూట్రిషన్ అడ్వైస్ ఇచ్చినటువంటి ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అండి. నేను డాక్టర్ జీవి చాణక్య, ఎండోక్రైనాలజిస్ట్, జన్ హాస్పిటల్, కేపీహెచ్బీ, హైదరాబాద్. ఈ మధ్య కాలంలో మన జీవనశైలి గురించి గమనిస్తే చాలా మందికి మధుమేహం కానీ, అంటే డయాబెటీస్, సో థైరాయిడ్ కానీ, బీపీ కానీ రకరకాలు వస్తున్నాయి అన్నమాట. దీనికి మూల కారణం వచ్చి రెండే రెండు. ఇదే మా పేషెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. ఒకటి వచ్చి న్యూట్రిషన్, అంటే సరైన టైంకి ఆహారం తీసుకోకుండా ఉండడము. రెండవది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే శారీరక శ్రమ లేకపోవడం. సో దీని గురించి మేము ఆలోచించి ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ క్లినిక్ అనే దాన్ని ఏర్పరిచాము. దీని ద్వారా ప్రజలందరూ అది చిన్న పెద్ద తేడా లేకుండా, దేని గురించి సంకోచించకుండా దీన్ని యూజ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. వెదర్ యూ ఫాలో గుడ్ డైట్, మీరు మంచి డైట్ తిన్నా కూడా మీ హెల్తీ లైఫ్, మీరు ఎక్సర్సైజెస్ చేయట్లేదు, అసలు యాక్టివిటీ లేదు అన్నప్పుడు మీరు ఎంత హెల్తీ డైట్ తీసుకున్నా కూడా అది వేస్ట్. సో మీరు యాక్టివిటీ బాగుండాలి, డైట్ తో పాటు యాక్టివిటీస్ ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ చూసుకోవాలి, తర్వాత మన స్లీప్ ప్యాటర్న్స్ చూసుకోవాలి, ఎమోషనల్ వెల్ బీయింగ్ బాగుండాలి. ఇవన్నీ బాగుంటేనే ఒక హెల్దీ పర్సన్ అవుతారు. సో ఇవన్నీ జరగాలి అంటే యూ కెన్ రీచ్ జెన్ వెల్నెస్, వేర్ వీఆర్ conducting some programs where you can participate and you can learn how to lead a healthy life.